దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణములో ఆ చివరి క్షణములో మన జీవితాలు ఎక్కడ మనం మార్చుకుంటాము, వీరు మారతారు, మార్పు వస్తుంది. కనీసం ఈ చివరి క్షణంలో ఈ వర్తమానం ద్వారా అయినా సరే, ఈ చివరి మాటల ద్వారా అయినా సరే వారు జీవితాలు మారుతాయి అన్న ఉద్దేశంతో ఆయన 7 మాటలు పలికి ఉన్నాడు. మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడని మొదటి మాట మనం విని ఉన్నాం. రెండో మాట మనం చూసుకున్నట్లయితే, ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఇంకెవరిని వేశారు, ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు, ప్రభువారు ఆ వ్యక్తి గురించి ఏమి సమాధానం ఇచ్చాడో ఈ ఉదయకాల సమయంలో రెండవ మాట గురించి కొంత సమయము మన వాక్యాన్ని ధ్యానిద్దాము, పరిశీలిద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడ్డారు. ఇద్దరిని ఆయనతో పాటు కూడా చంపడానికి తీసుకుని వచ్చారు. వారు నేరము చేసిన వారు. అంటే ప్రభువు ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది, వారు ఇద్దరు నేరము చేసినటువంటి వారు. అందుకే 39వ వచనంలో చూస్తే, అదే 23 లోక 39వ వచనంలో, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ, వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించచ్చు. ఒకడే దూషించాడా, ఇద్దరు దూషించలేదా? లోకా గారు ఒకడే దూషించాడంటున్నారు. మత్తయి గారు ఏమంటున్నారో మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి. ఎలాగ నిందించారు? ఆ పైన ఉంటుంది, ఇదిగో నీవు రాజు అన్నావు కదా, నువ్వు రాజు అయితే నిన్ను రక్షించుకో అని ఇన్ని అనేక రకాలుగా వారిని ఆయన్ని నిందిస్తూ అపహసిస్తూ, నువ్వు ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు నువ్వు సిలువ మీద నుండి దిగిన ఎడలా వారిని మేము నమ్ముదము అని మాట్లాడుతుంటే, ఈ ఇద్దరు బందిపోటు దొంగలు కూడా అలాగే ఆయనను నిందించరి. అంటే లోకగారి మాట నమ్మాలా, మత్తయ్య గారి మాట నమ్మాలా? అంటే మన వాక్యాన్ని పరిశీలించాలనే ఉద్దేశంతో వాక్యం ఉన్నదే కదా ఇక్కడ. మార్కు గారు ఏమన్నారో మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు రాజుగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే ఇక్కడ మనం అనేక సార్లు ఏమని వాక్యాన్ని మనం వింటాం, అనేక మంది బోధకులు కూడా ఒకడే నిందించాడు అంటే, ఇక్కడ ఒకడో నిందించాడా, ఇద్దరు నిందించారా? ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని నిందించారు. ఇద్దరు కూడా నిందించారు. అయితే ఇక్కడ మనము గ్రహించవలసింది ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువైనటువంటి ఇద్దరు నిందించారండి దొంగలు. నీవు దేవుడు కుమారుడు అయితే, నీవే దేవుడు అయితే, నీవు రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అని వీరు కూడా, దొంగలు కూడా నిందించారు. అయితే ఎందుకు ఇక్కడ ఇంకొక దొంగ నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను, ఎవరో ఒక దొంగ నిందిస్తున్నాడు కదా ఇక్కడ ప్రభువారు ఆల్రెడీ ఒక మాట మాట్లాడారు. ఈయన ఏమని, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. అంటే ఇంకా ముందు ఇంకేమైనా మాటలు ఆయన మాట్లాడుండొచ్చేమో. ఈ మాటలు విన్నటువంటి
ఈ ఇద్దరు దొంగలు, ఒక దొంగ అయ్యో మనమైతే పాపం చేసాం, మనమైతే నరహత్యలు చేసాం, మనమైతే తప్పులు చేశాము, ఈయనలో ఏ తప్పు లేదు, ఏ నేరము లేదు, ఈయన్ని ఎంత హింసించినా కొట్టినా తిట్టినా ఈయన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, వీరిని క్షమించండి అంటున్నాడు అని ప్రభువు మాట్లాడుతున్నటువంటి సమయంలో రెండవ దొంగ, అంటే సాధారణంగా మనం కుడివైపు దొంగే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనుకుంటాం, కానీ ఇక్కడ కుడివైపు దొంగ అని కాదు, ఇక్కడ ఒకడు, అది ఎడమవైపా కుడివైపు అంటే మనం ఏంటంటే మనకు ప్రతిది కూడా ఆశీర్వాదం ఏంటంటే కుడి, అందుకనే మనకు మంచి ఏదైనా సరే కుడి చేతి, ఎవడైనా ఏదైనా ఎడం చేతి ఇస్తే మనం తీసుకుంటామా, ఇదేంటో నువ్వు ఈ చేతి ఇస్తున్నావు అని అడుగుతాం మనం. అంటే మనం ఆ ఉద్దేశంతో కుడివైపున దొంగ అనేస్తున్నాం, కానీ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ. అయితే ఎప్పుడైతే ప్రభువారు మొదటి మాట మాట్లాడేటప్పటికీ ఈ ఇద్దరిలో ఒక దొంగకి మార్పు వచ్చిందండి. ఆ మార్పు రావటంతో అతడు మారాడు. ప్రభువు మాటలు విని ఇద్దరు నిందించారు. ఆ నిందించిన తర్వాత ప్రభువారు మాట్లాడితే ఆ మాట్లాడే మాటలను బట్టి ఆయన యొక్క ఆ రెండో ఒక దొంగ యొక్క హృదయము మారింది, మార్పు చెందిందండి. ఎంత గొప్ప భాగ్యం అండి అది. మొదటి మాటలోనే మాట్లాడేటప్పటికీ ఆ రెండవ దొంగ మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది. చూడండి అక్కడ ఆయన ఏమంటున్నాడు, అయితే రెండోవాడు, ఇతడు కుడివైపు ఉన్నాడా ఎడమవైపు ఉన్నాడని లేదు ఇక్కడ, రెండోవాడు ఒకడేమో నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించను అంటుంటే, రెండోవాడు ఏమన్నాడు, వానిని గద్దించి, ఎందుకు దేవుడు ప్రభువారు మాట్లాడితే మాటను బట్టి ఇతనిలో మార్పు వచ్చింది, మారాడు. అయ్యో ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఇది మనకైతే కరెక్టే. ఆయన ఏమన్నాడు చూద్దాం. నీవు అయితే 40 వచనంలో, అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఇద్దరిలో ఒక దొంగ అంటున్నాడు రెండోవాడు మొదటి వానితోటి, రే నువ్వు మాట్లాడుతుంది తప్పు, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక నువ్వు దేవునికి భయపడవా. నిన్ను సిలువేశారు కదరా, మనమైతే పాపం చేశాము ఆయన అంటున్నాడు ఇక్కడ. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చెయ్యలేదని చెప్పి ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నాడు. మనమైతే అనేకుంటే పాపాలు చేసాంరా, ఇదిగో ఈయనైతే ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, నువ్వు అలా మాట్లాడకూడదు అంటే ఈ రెండో దొంగలు ఏమొచ్చిందండి, మార్పు వచ్చింది. ప్రియా సహోదరి సహోదరులారా, మీరు వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నారేమో, మనలో మార్పు రావాలి. ఈ దొంగ చివరి క్షణంలో ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి ఇతని యొక్క మనసు మారింది, మార్పు వచ్చింది చివరి క్షణంలో. నీకు వస్తుందా? ఈ దినమే చివరి క్షణం అనుకుని, అయ్యో ఈ దినమే నాది చివరి క్షణం అయితే నేను మారాలని మార్పు తెచ్చుకున్నావా? ఈ దొంగలో మార్పు వచ్చింది. రెండో వాడిని గద్దించి, రే నువ్వు దేవునికి భయపడవా అంటే ఈ రెండోవాడు ఇతడే నిజమైనటువంటి దేవుని కుమారుడు అని నమ్మాడు, ఆయనకి భయపడ్డాడు. కనుకే ఈ మాటలో ఆయన మాట్లాడుతున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి అంటే క్రీస్తు వైపు చూస్తేనండి, క్రీస్తు వైపు చూస్తే మన పాపాలు క్షమించబడతాయి. నిజంగా చూస్తేనండి, ఈ చూచుటిలో ఎంత అర్థం ఉందంటే, నిజంగా దేవాతి దేవుడు రాయిపిచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
ఆయన నిజంగా యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే మోషే గారు నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో వారు సర్పము చేత కాటు వేయబడినప్పుడు దేవాతి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మోషే గారు ఒక ఇత్తడి సర్పాన్ని చేపించినప్పుడు ఎవరైతే కనుక ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తారో ఇదిగో వారిలో నుండి వారు బ్రతుకుతారు, మరణం నుండి తప్పింపబడతారు అని ఆ దినాన్నే దేవుడు రాయిపిచ్చేశాడండి. చూపించేశాడు ఛాయ, ఇక్కడ నిజ స్వరూపము. ఆ సమయంలో ఇత్తడి సర్పము ఎత్తబడింది. దాన్ని చూసినప్పుడు వారు రక్షించబడ్డారు. ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో ఎత్తబడినప్పుడు ఎవరైతే కనుక ఆయన్ని చూస్తారో వారు ఏమవుతారు? రక్షించబడతారో. అందుకే ఇక్కడి దొంగ ఆయనను చూచి ఆయన చూశాడు. ఎత్తబడినటువంటి క్రీస్తుని ఇతడు చూశాడండి. అందుకే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు ఈ ఇత్తడి సర్పం వల్ల ఆయన ఎత్తబడతాడో, ఆయన చూసినటువంటి వారు రక్షించబడతారో, రక్షణలోనికి నడిపింపబడతారో అని దేవత దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిపించాడండి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. ఆయన ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఇదిగో యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఈ మాట ఇచ్చింది సామాన్యటువంటి వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కాదు. మాట ఇస్తే ఆయన నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు చివరి క్షణాల్లో కూడా అడుగుతున్నాడు. ఈ దొంగ మార్పు చెంది అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను నిజంగా బాప్తిసం తీసుకోకుండా, మార్పు చెందకుండా పరలోకానికి పరదేశంలోకి వెళ్ళిపోతారా? ఎందుకంటే ఈ దొంగ మరి బాప్తిసం తీసుకోలేదు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. ఎవరైతే గనక తన వైపు యేసుక్రీస్తు వైపు చూస్తారో, మార్పు చెందుతారో, ఇదిగో దేవుడు నిజంగా ఆయన తీసుకెళ్తాడండి. దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఏం చేస్తే వెంటనే మనం పరదేశకు వెళ్తాము. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 10వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితోటి ఒప్పుకొని, ఇక్కడ ఏం చేయాలండి? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, మనము పరదేశంలోకి వెళ్ళాలంటే, ఆ భాగ్యాన్ని దక్కించుకోవాలంటే మొట్టమొదటిగా నీవు యేసు ప్రభువు అని నమ్మాలి, ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా యేసే ప్రభువు అని. కానీ ఆ దినాల్లో యేసే ప్రభువు, ఈయనే రాజు, ఈయనే రక్షకుడు అని నమ్మారండి. వారు నమ్మలేదు. కానీ ఈ దొంగ యేసే ప్రభువని ఇతడు నమ్మాడండి. నమ్మాడు. అందుకోసమే ఇతడు ఏమన్నాడో, ఆయన వైపు చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను
జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే ఇదిగో ఈయన దేవుని యొక్క కుమారుడు, ఇదిగో ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యం ఆయనకి శాశ్వతము కాదు. ఇక్కడ కాదు రాజ్యము, అక్కడ పరలోక రాజ్యం ఉన్నది, అది శాశ్వతమైన రాజ్యమని ఈ యొక్క రెండవ దొంగ, ఒక దొంగ నమ్మడు గనుక ఇదిగో ఆయన యేసే ప్రభువని ఆయన ఒప్పుకున్నాడు. అందుకే మార్పు చెందాడు, ఆయనకి అర్హత పొందుకున్నాడండి. అదే రోమిలికి రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయమే 13వ వచనంలో చూస్తే ఏమున్నదండి? కానీ ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. ఇతడు నిజంగా ఈ దొంగ కూడా మరి ఏం చేశాడు? విన్నవించుకున్నాడు కదా. ప్రభువు ఇక్కడ విన్నవించుకుంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే చివరి క్షణంలో అడుగుతున్నాడంటే ప్రార్థనే ఇది. సంసోను కూడా ఫిలిస్తీన్ల చేతిలో హతమైపోతున్నట్టు చివరి క్షణంలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నాడంటే విన్నవించుకున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో పరదేశంలోకి వెళ్ళాలంటే యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. పరదేశికి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయనతో పాటు ఇదిగో ప్రార్థన చేయాలి. ఇతడు ప్రార్థన చేశాడండి దొంగ. అందుకే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని అన్నాడు. చివరి క్షణంలో అవకాశం వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలండి. అటువంటి భాగ్యాన్ని మనం దక్కించుకోవాలి. మార్కు సువార్త 16:16 చూస్తే ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా, నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షించబడతాడు. మరి ఇతడు బాప్తిసం తీసుకున్నాడా? బాప్తిసం తీసుకున్నాడా ఇతడు? అంటే ఇతడు బాప్తిసం తీసుకోలేదు కదా. ఇది ఎప్పుడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత సంపూర్ణమైంది. ఆయన మరణం తర్వాత ఇంకొకటి చూస్తే అంతం వరకు సహించువాడే పరదేశి పరలోకానికి వెళ్తాడు. ఈ యొక్క దొంగ కూడా అంతం వరకు ఆ చివరి క్షణాల్లో సహించాడు, ప్రార్థన చేశాడు, యేసే ప్రభువని ఒప్పుకున్నాడు. నిజంగా మరి యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చారా? యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చారండి ఎవరికైనా అని చూడండి. 3వ అధ్యాయము 22వ వచనంలో అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం ఇచ్చారు. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నాడు యోర్దాను నదిలో. ఈయన కూడా బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. తరువాత ఆయన శిష్యులు కూడా బాప్తిసం ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి రాహాబు అనే ఒక స్త్రీ ఉంది. మనం ఏమంటాం? వేశ్య అంటాం. ఎప్పుడండి? ఒకవేళ దేవుడు కూడా మనల్ని కూడా అదే విధంగా మాట్లాడితే మనము ఒక 10 సంవత్సరాలు లేకపోతే ఒక 20 సంవత్సరాల కిందట ఎలా ఉన్నాం? ఘోరమైనటువంటి పాపులు, దొంగ అనుకోండి. ఇప్పుడు కూడా మనల్ని దొంగ అంటారా? లేదు, మనం మార్పు చెందాం, దొంగతనాలు చేయటం మానేసాము, గొప్ప విశ్వాసం అంటాం మనం. అవును కదా? ఇంకా ఇప్పుడు కూడా దొంగ అండి ఇతను దొంగ అంటారా? అన్నారు. కానీ మనము రాహాబు అనగానే వేశ్య అని అంటాం. ఒకప్పుడండి ఆమె వేశ్య, కానీ ఇప్పుడు ఆమె నీతిమంతురాలు, విశ్వాసుల పట్టికలో చేర్చబడింది. ఈ దొంగ కూడా ఒక టైంలో దొంగ అతడు, కానీ ఇప్పుడు మార్పు చెందాడు, మారు మనసు పొందుకున్నాడు. అతడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అన్నాడు దేవుడు ప్రభువు. అందుకే ఇదిగో బాప్తిస్మ అన్నది ఎప్పుడు అంటే బాప్తిస్మ నిజంగా క్రీస్తు చనిపోయిన తర్వాత అది సంపూర్ణమైంది అప్పుడు. కానీ క్రీస్తు మాట ద్వారా ఇతడు రక్షించబడ్డాడు, బాప్తిస్మ పొందినట్టే. ఎలా పొందారండి? ఇదిగో ఇప్పుడే నాకు సమయం అవ్వండి, నేను వెళ్ళి
నీటిలో మునిగి వస్తాను నేను అని ఏమైనా దొంగ అడిగాడేంటి? లేకపోతే ప్రభువారు అన్నారా? లేదండి. యేసుక్రీస్తు వారు చనిపోయి మరలా తిరిగి పునరుద్ధానుడైన తరువాత ఇది సంపూర్ణమైనట్టు. అందుకే ప్రభువారు రాయిపిచ్చారు కదండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చును. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ఇది శిష్యులతో చెప్తున్నాడు. అంటే అప్పుడు, కానీ దానికి ముందు కాదు. ఆయన చనిపోయిన తర్వాత సంపూర్ణము. అంటే ఈ దొంగ యేసు ప్రభు అని నమ్మాడు. ప్రభు యేసుక్రీస్తు నామములో తప్ప మనము కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అంటాం. ఆయన నామంలో ప్రార్థన చేయాలి. ఇతడు ఇదిగో ప్రభువు నామంన ప్రార్థన చేశాడు. అందుకే ఇతడు రక్షించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మార్పు చెంది చివరి క్షణంలో దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. మనం కూడా మార్పు చెందాలి అన్న ఉద్దేశంతో ఆ చివరి క్షణంలో ఈ యొక్క దొంగ కూడా మారాడు. ఎప్పుడైతే తండ్రి ప్రభువా ఇదిగో నన్ను కూడా నీ యొక్క పరలోక రాజ్యంలో, నీ పరదేశంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో నేడు అన్నప్పుడు, నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉందువని ప్రభువారు సెలవిచ్చారు. నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియ సోదరి సోదరులారా, మనలో కూడా ఆ పాప క్షమాపణ పశ్చాత్తాపము ఉండినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడో, ఆ పరదేశంలో పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడో. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి సిలువ వేయబడినటువంటి నీతో పాటు మరి ఇద్దరు దొంగలు కూడా ప్రభా, ఇదిగో తండ్రి ఒకరిలో మార్పు వచ్చి నీ మాటలు విని మార్పు చెంది ప్రభా యేసే ప్రభువు అని తెలుసుకున్నాడయ్యా. నీ నామంలో ప్రార్థన చేశాడయ్యా. అతడు చివరి వరకు సహించాడయ్యా. ఇదిగో తండ్రి బాప్తిసం పొందాడయ్యా నీ మాటల ద్వారా అతడు. ఇదిగో దేవా, అట్టి రీతిగా ప్రభా తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఇదిగో దేవా అతడు ప్రాధేయపడ్డాడు కనుక, మార్పు చెందాడు కనుక నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని సెలవిచ్చావు దేవా. అటువంటి భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.